వెల్కమ్ బ్యాక్. సో మనం ఇందాక అదే మాట్లాడుతున్నాం కదా, ఇష్యూస్ లో అసలు మణిపూర్లో ఇష్యూస్ అవుతున్నాయి అందరికీ తెలుసు. నీ కళ్ళ ముందర నీ నీ నోటి మాటలో వినాలని ఉంది బేసికల్ గా. అసలు ఇష్యూస్ అంటున్నారు. ఒక సైడ్ ఏమో మనలందరూ మన బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ, కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు అని గవర్నమెంట్ బ్లేమ్ చేస్తున్నాం. గవర్నమెంట్ వాళ్ళని అడిగితే ఇంతవరకు మోడీ గారు అక్కడికి పోలేదు అని ఒక పెద్ద విమర్శ ఉంది. ఆయన పోలేదు. అండ్ ఎవరు కూడా బీజేపీ వాళ్ళు దీని గురించి ఎవరు మాట్లాడరు. అది వేరే పాయింట్. సరే, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు పొలిటికల్ ఆస్పెక్ట్స్, బట్ వాళ్ళని ఎవరినైనా వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు కదిలిస్తారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కదిలిస్తారు. కదిలించినప్పుడు వాళ్ళ ఆన్సర్స్ ఎట్లుంటాయి అంటే, అది అంత ఈజీ కాదు రిజాల్వ్ కావడానికి, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటుంటారు. అసలు ఎట్లా అనిపించింది అంటే, వాట్ ఈస్ ద వైలెంట్ సిచ్యువేషన్ దే రియల్లీ? మనకి పేపర్లో చూసింది కరెక్టేనా, అంతకంటే డేంజరస్ గా ఉందా పరిస్థితి? సో జనరల్ గా వాట్ ఐ కెన్ సే ఇస్ దట్ పేపర్లో చూసేది, మీడియాలో చూసింది నథింగ్ విత్ ఇన్ కంపారిజన్ విత్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెండ్. ఓకే, కాన్ఫ్లిక్ట్ అయిన టైంలో యాక్చువల్ పిక్చర్ ఇస్ బిగ్గర్, ఇస్ మచ్ బిగ్గర్, మచ్ కాంప్లెక్స్. నేను చెప్పాను కదా, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇస్ వెరీ వైజ్. అక్కడ ఉన్న అతనికి బయట వాళ్ళ నుంచి కాల్ వస్తే మణిపూర్లో ఏంటి పరిస్థితి, ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు అని అడిగితే అతను ఆన్సర్ చేయడం స్టాప్ చేసి, ఎందుకంటే అక్కడ ఉండకపోతే యూ కెనాట్ అండర్స్టాండ్. సో డిఫికల్ట్. నేను వాటితో మాట్లాడుతుంటా కాబట్టి, అక్కడ ఉన్నా కాబట్టి నాకు ఐ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ ఐడియా. బట్ సో క్లుప్తంగా చెప్పు నాకు, అంటే క్లుప్తంగా అసలు ఏంది ఇష్యూ, ఏంది వాట్ ఈస్ ద ఇష్యూ బిట్వీన్ అసలు మణిపూర్ రైట్స్ కి ప్రాబ్లం ఏంటి? సో వెరీ బ్రాడ్లీ దెర్ ఆర్, యూ నీడ్ టు అండర్స్టాండ్ లిటిల్ జియోగ్రఫీ అండ్ ఆల్సో ది గ్రూప్స్. ఓకే, జియోగ్రఫీ అని చెప్పినట్టు ఇంఫాల్ మిడిల్ లో ఉంది వ్యాలీ, వ్యాలీ, అండ్ దెన్ సరౌండెడ్ ఆల్ సైడ్స్ బై ది hills are all occupied by the tribes. Okay, now ఈ tribes లో కూడా there are different tribes, but broadly two categories. కుకీస్ అని ఉన్నారు. కుకీస్ లో కూడా డిఫరెంట్ కుకీస్ అయినా, తర్వాత హమర్జో అని ఉంటాయి. దీంట్లో ఇంకో వైపు నాగాస్ ఉంటారు అన్నమాట. ఈ ప్రెసెంట్ కాన్ఫ్లిక్ట్ లో ఇన్వాల్వ్ అయింది కుకీస్ అండ్ మైతైస్. ఓకే, మైతైస్ అంతా జో ప్లేన్ లో ఉన్నారు. మైతైస్ అంటే హిందూస్ మోస్ట్లీ. దాంట్లో కూడా కన్వర్ట్ అయిన హిందూస్, కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఉంటారు, బట్ మోస్ట్లీ హిందూస్. They hold the political power, financial power, and social power also in a way, because they are more advanced in every way. Hills are been backward, all occupied. Backward not in the sense of nenu idi mana current economic status lo. I don't consider hills backward. Actually wala lifestyle many ways are much better than but I am using how people generally use backward. So in terms of road connectivity, lekkodam, gas cylinders lekkodam. సో ఎకనామికలీ ఈ విధంగా జనరల్ గవర్నమెంట్ వైజ్ ఎకనామిక్ కండిషన్స్ లో దే ఆర్ బ్యాక్వర్డ్. సో 1990s లో కుకీస్ కి నాగాస్ కి మధ్య పెద్ద వార్ జరిగింది. ఇక్కడ మన కాన్ఫ్లిక్ట్ అంటాం, వాళ్ళు అది వారే అంటారు. ఇప్పుడు జరిగేది మైతేస్ కి కుకీస్ కి మధ్యలో. సో ఇది మేలో స్టార్ట్ అయినప్పుడు నేను అక్కడ నాగా ఏరియాలో ఉన్నా కాబట్టి మా ఏరియా డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవ్వలేదు. కాకపోతే నేను ఏ విధంగా పని చేయాలంటే నేను ఇంఫాల్కి వెళ్ళాల్సి వస్తుంది, విచ్ ఇస్ ద మైతే ఏరియా. అక్కడికి వెళ్ళే పరిస్థితి లేకుండా అనమాట. సో ఇంటర్నెట్ బ్యాన్ అయిపోయింది. సో వాట్ మేమేమనుకున్నాం అంటే, గొడవ ఇంటర్నెట్ బ్యాన్ చేసానంటే 2-3 రోజులు వచ్చేస్తాం అనుకున్నాం. మనం ఇక్కడ ఒక్క రోజు కూడా బ్యాన్ చేయాలంటే పెద్ద ఇష్యూ అవుతుంది. చేయనియర్ ఇక్కడ చేస్తారు, హైదరాబాద్ అయిపోతుంది, బెంగళూరు అయిపోతుంది. సో అట్లా వచ్చేస్తాం అనుకున్నాం. నేను ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ తో మాట్లాడితే వాళ్ళు ఇది మినిమం 2 years నడుస్తున్నారు. అది స్టార్ట్ అయిన 2-3 days లోనే మినిమం 2-3 సంవత్సరాలు పడుతుంది. అప్పుడే అక్కడ లోకల్ ఉన్నారు. ఇప్పుడు దగ్గర ఆ విధమైన బ్రూటాలిటీ ఆ 2-3 days లో అయిందనమాట. ఎంతమందిని చంపి మా ఫ్రెండ్స్ అక్కడ ఇంఫాల్ ఉన్న వాళ్ళతో నేను మాట్లాడితే మొత్తం స్కై అంతా బ్లాక్ స్మోక్, ఎక్కడ పడితే అక్కడ స్మోక్, ఇల్లు తగలబడిపోయి. ఇది మేజర్ క్యాపిటల్, ఇంఫాల్ లో ఉన్న క్యాపిటల్ లో విత్ ఆల్ ది పోలీస్ ఫోర్స్, ఆర్మీ ఉండి ఇదంతా ఉన్నాయని అది జరిగింది అనమాట. అది ఆర్మీ ఉన్నా కానీ ఇట్లా, ఆర్మీ ఇస్ నాట్ సో మచ్ దేర్ ఇన్ఫో, బట్ ఆర్మీ ప్రెసెన్స్ ఇస్ దేర్ ఇంఫాల్ లో కూడా. అప్పుడప్పుడే అఫ్సా తీసేశారు అది. బట్ స్టిల్ దిస్ హ్యాపెండ్. అండ్ ఇల్లు దగ్గర ఒక ఎమ్మెల్యే చనిపోయాడు, కుకీ ఎమ్మెల్యే మైతేలో. ఎమ్మెల్యేకి ప్రొటెక్షన్ లేని పరిస్థితి. ఎమ్మెల్యేకి వెళ్ళినప్పుడు పబ్లిక్ ఏముంటది? సో అది మొత్తం, సో దట్ ఇన్ బాడీస్ అయితే బోర్డుల మీద పడిపోయి. బ్రుటాలిటీ అన్నావు కదా, అంటే ఏ లెవెల్ ఆఫ్ బ్రుటాలిటీ ఉంది అసలు? అంటే చూసినావు? నేను చూడలేదు డైరెక్ట్ గా, టు బి ఆనెస్ట్ నేను చూడలేదు. బట్ ఐఎమ్ టూ క్లోజ్. ఎందుకంటే మా ఇన్లాస్ అంతా అక్కడ, మా వైఫ్ ఇస్ ఫ్రమ్ మణిపూర్ ఓన్లీ. మా ఇన్లాస్ అక్కడ ఇంఫాల్ లో ఉన్నారు. వాళ్ళ ఇంటి ముందు నుంచి గ్రెనేడ్ బాక్స్ వెళ్తున్నాయి, బిగ్ రైఫిల్స్ వెళ్తున్నాయి. అక్కడ ఉన్న ఊర్లలో మేము వెళ్ళే దారిలో మేము వెళ్ళలేకపోయాము చాలా నెలల వరకు, ఎందుకంటే షూటింగ్ జరుగుతుంది ఆ ఏరియాస్ లో.
సో పిల్లల్ని చంపడము, పిల్లల్ని చంపడం అయింది, రేప్స్ వేర్ దేర్, అండ్ ఓల్డ్ చిన్న పిల్లల్ని పెద్ద పిల్లల్ని ఆడవాళ్ళు ముసలి వాళ్ళు ఏం లేకుండా, అంటే ఇక వ్యత్యాసం ఏం లేదు. వన్స్ యు నో ఇది అదర్ గ్రూప్ అన్నా అంటే ఇప్పుడున్న కండిషన్ చెప్తాను నేను. ఇప్పుడు ఒకవేళ అయితే ఒకరు పొరపాటున మొన్ననే అయింది, ఒక ఇద్దరు పిల్లలు దారి తప్పి గూగుల్ మ్యాప్స్ లొకేషన్ తప్పి చూసి నేమ్ లో చిన్న డిఫరెన్స్ ఉంటే అటువైపు వెళ్ళాల్సిన ఇటు వెళ్ళాను. ఓకే, వాళ్ళిద్దరు చనిపోయారు, చంపేశారు ఇమీడియట్ కమ్ బ్యాక్, చనిపోయారు. అంటే వీళ్ళకి అంటే జస్ట్ వాడు ఆ తెగ అంటే చాలు. అదే అండి, ఇఫ్ యు గో బై ఎనీ ఛాన్స్ ఇన్ టు దట్ ఏరియా యు ఆర్ నాట్ కమింగ్ బ్యాక్ అలైవ్. ఇది మాకు తెలియదు. అంటే రైట్స్ ఉన్నాయని తెలుసు కానీ మరి ఇంత లెవెల్ అంటే వాడు మన వాడు కాదురా అనగానే వాడు చంపేయడం అనేది, సో దిస్ ఈస్ అన్ఇమాజినబుల్ ఫర్ అస్. మనం మనకు బ్రూటాలిటీ అంటే మనం చూస్తున్నాం ఇవి జరుగుతాయి కానీ బట్ ఇండివిజువల్ కేసెస్ ఎక్కడ అవుతుండదు, బట్ యాజ్ ఎ హోల్ గ్రూప్ ఇట్లా అలా ఉండదు. అండ్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు విల్ నైస్ బికాస్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ అంతా, నాకు తెలిసిన పీపుల్ అంతా దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, వాళ్ళంతా వైస్ పీపుల్. బట్ దెన్ దట్ ఈస్ వెరీ స్మాల్ పాపులేషన్ ఇఫ్ ఐ ఇమాజిన్, మనకు తెలిసిన పాపులేషన్. బట్ వెరీ లార్జ్ పాపులేషన్ ఈస్ స్వేడ్ బై దిస్ థింగ్. ఓకే, సో దిస్ ఇస్ ఇది వెరీ కాంప్లెక్స్ సిచ్యుయేషన్. Politics is there, drugs are there, there is ethnicity issue. మా తెగ అనే ఫీలింగ్ వెరీ స్ట్రాంగ్. ఆల్రెడీ మన ఇండియా ఈస్ డివైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫస్ట్ రిలీజన్, తర్వాత క్యాస్ట్, మళ్ళీ దాంట్లో సబ్ క్యాస్ట్, మల్టిపుల్ రిలీజన్, మళ్ళీ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్స్. అంటే ఈ బైఫర్కేషన్ వల్ల టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మరి ఇట్లా అందరికీ తెలుసు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంత దూరంగా ఉన్నాయి, అసలే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, జియోగ్రఫికల్లీ దే ఆర్ ఐసోలేటెడ్. బట్ మళ్ళీ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ యాడింగ్ ఇన్సల్ట్ టు ద ఇంజురీ అన్నట్టు ఆల్రెడీ వాళ్ళకి ఇండియా నుంచి పోవాల్సిన రెవెన్యూ వెళ్ళట్లేదు మెయిన్ ల్యాండ్ నుంచి. మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే మరి ఎప్పుడు డెవలప్ అయ్యాను, అసలు అవి డెవలప్ అయ్యే స్కోపే కనబడతలేదు, చాలా తక్కువ. I mean, if there is government will, I can definitely see things could be changed, but this is not going to be a short term project. ఇది చెప్పినట్టు ఐ కెనాట్ సే వే ది సొసైటీ కెన్ చేంజ్ వితౌట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీ. అది ఉండాలి, అది ఒక రోజులో అయ్యేది కాదు. కానీ ఇమీడియట్ గా ఏం చేయొచ్చు అంటే గొడవను ఆపచ్చు. యూ కెన్ టేక్ స్టెప్స్ టు స్టాప్ ది ఇమీడియట్ గా. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1-2 years టైమ్ టు బ్రింగ్ సమ్ సార్ట్ ఆఫ్ నార్మల్సీ. ఇప్పుడు నార్మల్ అసలు కాదు, అక్కడ మీకు చనిపోవట్లేదు అని న్యూస్ రావట్లేదు అంటే నార్మల్ కాదు, ఇట్ ఈస్ వెరీ అబ్నార్మల్. ఎందుకంటే ఆల్మోస్ట్ 6,000 ఫ్యామిలీస్ దే ఆర్ డిస్ప్లేస్డ్. ఇక్కడ ఇళ్లలో లేరు వాళ్ళు, వాళ్ళకి చాలా మంది ఫ్యామిలీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా పగతో ఉన్నారు. ఇప్పుడు అన్నావు కదా, మరి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మధ్యన మైతీ వాళ్ళు కొంతమంది కుకీస్ చేసుకుంటారు, కుకీస్ మైతీ, మరి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? అంటే వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు మొన్న గొడవలేని అన్నావు, ఈ మైతీస్ కొంతమంది కుకీస్ చేసుకుని ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు వారి పోయిన వాళ్ళు అటేనా లేకపోతే? సో ఇవన్నీ ఉన్నా కానీ మ్యారేజెస్ దట్ హ్యాపెండ్, మైతేస్ కుకీస్ మైతేస్, నాగాస్ కుకీస్, అన్ని విధాల కాంబినేషన్స్ లో మ్యారేజ్ ఉన్నాయి. సో ఇది జరిగినప్పుడు మైతై ఒక స్పౌస్ ఉంటే మైతై హ్యాస్ టు బి మైతై సైడ్ ఓన్లీ, కుకీ హ్యాస్ టు బి కుకీ సైడ్. వాళ్ళ భార్య భర్తలైనా సంబంధం లేదు. వాళ్ళు అట్లా ఒకవేళ ఇటు వచ్చానంటే బతికే ఛాన్స్ లేదు, అంతే. సో బతకలేదు, దిస్ ఇస్ నాట్ పాసిబుల్ అండి. పట్టుకొని చంపుతారు ఎవరో ఒకరు పట్టుకొని, వాళ్ళ భార్య భర్త అన్నా కానీ సంబంధం లేదు, డజంట్ మ్యాటర్. అట్లా విడిపోయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. డబ్బులు ఉన్న వాళ్ళు ఈ కుకీ సైడ్ నుంచి మిజోరాంకి వెళ్ళి ఈ ఫ్లైట్ పట్టుకొని బయటకు వెళ్ళి దే కెన్ గో. పూర్ ఫ్యామిలీస్ ఏం చేస్తాయి? రిసోర్సెస్ లేని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో లేరు, పిల్లలతోటి అమ్మాయి ఒకవైపు ఉంది, హస్బెండ్ ఇంకో వైపు ఉన్నాడు. ఇమాజిన్ దిస్ ఈస్ లైక్ ఎ బిగ్ ఇష్యూ. 2 సంవత్సరాల నుంచి దే ఆర్ సపరేట్. అట్లున్న వాళ్ళు బాడీస్ అయితే చాలా మంది దొరకలేదు, చనిపోయిన తర్వాత బాడీ తీసుకొని కూడా వెళ్తారు అటువైపు, అంత ధైర్యం రీసెర్చ్ చేయలేదు. సో బాడీస్ దొరకని మార్చురీలో చాలా రోజులు ఉంచారు. అట్లాగా వెరీ కాంప్లికేటెడ్. నాకు సినిమాలో ప్రకాష్ డైలాగ్ ఉంటది, అతడు ఒక్కడు సినిమాలో, అరే నువ్వు వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం చూసిన మా సైడ్ రా, మా కుల పోలే కొట్టుకుంటుంటే రక్తాలు ఏరులై పార్ట్స్. ఇంచుమించు అట్లనే ఉంది. అంటే అందరు ఒకటే ప్లేస్ కి చెందిన అయినప్పటికీ వాడు మనవాడు కాదు అన్న పాయింట్ రాగానే నరుకోవడం, అది పిల్లమైనా మొగుడైనా అంటే అసలు చాలా వింతగా ఉంది అసలు, యాక్చువల్ గా వెరీ వియర్డ్. వింటుంటేనే అసలు భయం వేస్తుంది. ఇంకా నువ్వు వచ్చేసినట్టేనా? యూ హావ్ కంప్లీట్లీ మూడ్ అవుట్ ఆఫ్ మణిపూర్ ఆర్? నాట్ కంప్లీట్లీ, బట్ ఐ మే నాట్ బి ఏబుల్ టు రన్ ది స్కూల్. ఇప్పుడు ఆ పిల్లలు ఏమైనా మరి నీ స్కూల్ పిల్లలు ఏమైనా? దే ఆర్ గోయింగ్ టు నియర్ బై టౌన్. వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్తున్నారా? స్కూల్ కి వెళ్తున్నారు, బట్ దట్ గోస్ ఆన్. స్కూల్ కి పంపిస్తారు, దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. బట్ డ్రాప్ అవుట్ అవుతారు. ఏదో ఇక మనకి మనకాలం చదువులు అంటాం కదా, అట్లుంటదేమో. ఏదో చదువుతారా అంటే చదువుతారు కానీ దే రియల్లీ డోంట్ గెట్ వాట్ ఇన్ ద సబ్జెక్ట్.
ఇప్పుడు నువ్వు ఎటు మూవ్ అయినావు ఇప్పుడు కంప్లీట్ గా నువ్వు? అస్సాం. అస్సాంలో ఎక్కడ? అస్సాంలో గోల్పరా అన్న టౌన్ ఉంది, దాంట్లో ఒక రాబా ట్రైబ్ వాళ్ళతోటి ఒక విలేజ్ లో ఉన్నాను అనమాట. ఇప్పుడు అక్కడ ఎట్లా అస్సాంలో బాగానే ఉంటుందా పరిస్థితి? సోషల్లీ ఎకనామికల్లీ అది ప్లేన్ ఏరియా కాబట్టి ఈజీ టు మేనేజ్. అక్కడ కూడా అల్ఫా అని ఉండేది, బిగ్ ఇష్యూ ఉండేది 90s లో. ఇప్పుడు అంతా పోయింది, అది ఉల్ఫా టెర్రరిజం ఉంది కదా. సో దిస్ ఆల్ గాన్, దిస్ వెరీ ఫైన్. బట్ ఎడ్యుకేషన్ వైజ్ నా పని, I will not be able to deal with such large scale socio problem, cultural problems. నేను ఎడ్యుకేషన్ మీద వర్క్ చేయడం కాబట్టి యాక్చువల్గా అయితే నా పని ఐ వుడ్ లైక్ టు డూ ఇన్ దోస్ ప్లేసెస్ ఓన్లీ ఎక్కడైతే నీడ్ ఉందో. బట్ రైట్ నౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆపరేట్. సో ఐ హ్యాడ్ టు మూవ్ టు అస్సాం వేర్ దెర్ ఇస్ స్టిల్ నీడ్. బట్ ది కండిషన్స్, ఐ మీన్ ఈ విధంగా కాన్ఫ్లిక్ట్ వైజ్ కండిషన్స్ లేవు అనమాట. సో ఇట్స్ ఈజీ ఫర్ మీ టు. రైట్. ఓకే మామ, నైస్ నైస్ టాకింగ్ టు యు. మంచి నాకు 4 వీడియోలు ఇచ్చినావు. అంటే నా సబ్స్క్రైబర్స్ చాలా మంది, అంటే మేము చదివినాం కదా గ్రూప్ 1 లో, తెలుసు చదువుతూనే ఉన్నాం, కానీ వీ రియల్లీ డిడ్ నాట్ నో అసలు ఎట్లా సిచ్యువేషన్. పేపర్లు రాస్తారు కానీ అది పేపర్లు రాసింది వేరు. బట్ రియల్ గా ఇప్పుడు నీలాంటి వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, చేసిన వాళ్ళ నుంచి తెలుసుకుందాం అనేది నా పాయింట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ టైం. థ్యాంక్ యూ. విల్ సీ మోర్. నువ్వు మళ్ళీ అస్సాం వెళ్ళిన తర్వాత అగైన్ ఐ కమ్ దేర్, విల్ హ్యావ్ మోర్ ఫన్ దేర్. మళ్ళీ నేను ఐ కమ్ దేర్ అండ్ కవర్ ఇట్ అప్ లైవ్లీ. ఓకే ఓకే ఫ్రెండ్స్, అది మొత్తానికి మన నిశ్చల్ నా ఫ్రెండే, మీ అందరికీ తెలుసు. సో హీ హాస్ గివెన్ అస్ లాట్స్ ఆఫ్ అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి మనకి చెప్పారు కదా. అదే ఊరికే అవేర్నెస్ కోసం చేశాను ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ అండ్ నిశ్చల్ సైనింగ్ ఆఫ్.